వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లకి అన్ని నగలు వేసుకొని చూడాలని ఉంటుంది కదా. సో మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి వడ్డానంతో సహా అన్ని నగలు కొనాలి అంటే, పెళ్లి టైం కల్లా కొనాలి అంటే ఎలా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అండ్ ప్రతి ఆర్నమెంట్ కూడా ఎన్ని గ్రామ్స్లో మనం తీసుకోవచ్చు అని. సో 80 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు గోల్డ్ కొనగలగాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలన్న చూపిస్తాను. అంటే మీ అవైలబిలిటీని బట్టి అందరూ ఇన్కమ్ అన్నది ఒకేలా ఉండదు కదా. సో తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళ నుంచి అందరికీ కొంచెం ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళ వరకు కూడా యూజ్ అవుతుంది. స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి వీడియో అయితే డెఫినెట్గా యూజ్ ఉంటుంది. సో మనం వడ్డానంతో సహా గోల్డ్ కొనాలి పెళ్లి రోజు అంటే కొనలేము కదా. సో యూజ్ అవుతుందని చెప్పి, అండ్ ఎప్పుడైనా కానీ సేవింగ్స్ చేయాలి అని అయితే టార్గెట్ పెట్టుకోండి. ఎలాగైనా నేను ఇది కంప్లీట్ అవ్వాలి అని చెప్పి అప్పుడే మనం ఫినిష్ చేయగలము. టార్గెట్ 20 years పెడుతున్నాను. ఎందుకు 20 years అంటే, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి అంటే ఆ పాపకి 1 year నుంచి 20 years వరకు మీరు ఇలా గోల్డ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎవరికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత చేయగలరు అనేది ప్లాన్ చేసుకుంటే పెళ్లి టైంకి ఎప్పుడు కూడా 18 yearsకి తను మేజర్ అయినప్పటికీ కూడా మినిమం 20 years వచ్చాకే ఒక అమ్మాయికి అయితే మ్యారేజ్ చేయండి. అప్పుడే తను ఒక మంచి హెల్దీ బేబీని డెలివరీ చేయగలదు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ తనకు తెలుస్తాయి. సో ఈ పాయింట్ కూడా చెప్తున్నాను అనమాట. సో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. అంటే 1 year నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఇయరు కూడా కనీసం ఒక్క సెవరీ అన్న గోల్డ్ కొనగలిగిన వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవాలి. లేదా ఒక తులం, లేదు మేము ఒక సెవరీ కొనలేము అంటే కనీసం హాఫ్ సెవరీ లేదా హాఫ్ తులం అన్న గోల్డ్ కొనాలి ఎలాగా అన్నది. అండ్ వీడియో ఎండ్లో నేను ఈ వీడియోతో పాటే మీకు 80 గ్రామ్స్ అయితే మీరు ఏ గోల్డ్స్ కొనొచ్చు, 100 గ్రామ్స్కి ఏ గోల్డ్ కొనొచ్చు, వడ్డానతో సహా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తాను. అండ్ ఈ గోల్డ్ ఇవి కొనాలి అంటే ఇన్కమ్ ఎలా రావాలి అన్నది కూడా చెప్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ఎవరితో అన్నా షేర్ చేయండి. అండ్ మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రిఫర్ అవుతుంది, దానివల్ల వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడన్నా ఇంకొకరు మంచి కోరుకుంటే అది ఆబ్వియస్గా తిరిగి మనకి ఏదో ఒక రూపంలో అయితే మంచిగా వస్తుంది. సో దానికోసం అనమాట. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి. ప్రతి ఇయరు కూడా నేను ఒక సెవరీ కొనాలి. సెవరీ అంటే 8 grams, ఒక తులం అంటే 10 grams, హాఫ్ సెవరీ అంటే 4 grams, హాఫ్ తులం అంటే 5 grams అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో చూసుకోండి. మీకు మంత్లీ ఒక 50,000 వస్తుంది. మీకు వచ్చే 50,000కి మీరు ఒక ఇయర్లో 8 grams గోల్డ్ కొనగలరు. లేదా మీకు వచ్చే శాలరీ ప్రకారం మీరు 4 grams కొనగలరు. అలా ప్లాన్ చేసుకోండి. సో ఒక ఇయర్లో కనుక మీరు ప్రతి ఇయర్ 8 grams గోల్డ్ అంటే ఒక సెవరీ కొనగలిగితే అలా 20 years కనుక ప్లాన్ చేసుకుంటే 160 grams గోల్డ్ అన్నది కొనగలరు. అలా కాకుండా ఒక ఇయర్కి మీరు ఒక తులం అంటే ప్రతి సంవత్సరం 10 గ్రాములు గోల్డ్ కొనగలిగితే అలా 20 years ప్లాన్ చేసుకుంటే 200 grams గోల్డ్ కొనగలండి. 200 grams అంటే చాలా పెద్ద అమౌంట్. 160 grams నుంచి 200 grams అంటే వడ్రానంతో సహా చేయించుకోవచ్చు. ఇది లేదు అనకుండా చేయించుకోవచ్చు అనమాట. లేదు మేము అంతంత చేయించలేమంటే సంవత్సరానికి 8 grams 10 grams చేయించలేమంటే సంవత్సరానికి 4 grams గోల్డ్ కొన్నా కానీ మీరు 20 years ప్లాన్ చేసుకుంటే 80 grams కొనగలరు. లేదు హాఫ్ తులం అంటే 5 grams, ఇయర్కి 5 grams ప్లాన్ చేసుకుంటే 20 years కంటే ఆ పాపకి 20 ఏళ్ళు వచ్చేసరికి 100 grams అయితే మీరైతే గోల్డ్ కొనగలరు అనమాట. ఇక్కడ చూడండి 1 yearకి 4 grams అంటే మీరు 3 monthsకి ఒక గోల్డ్ కాయిన్ కొంటున్నట్టు. సో 3 monthsకి అంటే శాలరీ వస్తున్న వాళ్ళు ఒక 50,000 లేదా 20,000 వస్తుంది. సో 20,000 వస్తున్న వాళ్ళైనా కానీ చిన్నగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఈ రోజు వెళ్ళి మీరు ఒక నక్లీస్ కొనాలి అన్న, ఒక హారం కొనాలి అన్న చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అంతంత అయితే డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అఫోర్డ్ చేయలేరు. అలా అని చెప్పి గోల్డ్ కొనకుండా ఇంట్లోకి అన్ని ఖర్చులు అయిపోతున్నాయి అని ఉన్నారు అంటే ఖర్చులు అన్నవి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. మనిషి పుట్టిన కాడ నుంచి మనిషి చనిపోయే వరకు ఖర్చులు అయితే ఉంటాయి. ఆ ఖర్చుల్ని మనము కొంచెం కొంచెం తగ్గించుకొని సేవింగ్స్కి పక్కన పెట్టుకోవాలి. నేను ఎప్పుడూ చెప్పేది ఫస్ట్ ఇంట్లో మీకు ఎంత శాలరీ వచ్చినా కానీ మీకు 10 rupees ఉన్నాయి మీ దగ్గర, ఆ 10 rupeesలోంచి ఫస్ట్ 1 rupee సేవింగ్ అని పక్కన పెట్టండి. 10 rupees సేవింగ్కి పక్కన పెట్టిన తర్వాతే 9 rupeesని ఖర్చు చేయండి. అలా కాకుండా నా దగ్గర 10 rupees ఉన్నాయి, 10 rupees నేను ఫస్ట్ ఖర్చులు ఎంత పోతాయి చూసి దాని తర్వాత సేవింగ్స్ చేస్తాను అంటే మీరు ఇది ఎప్పటికీ చేయలేరు. బట్ మీరు ఇలా చేశారు అంటే కనుక అట్లీస్ట్ మీరు 160 grams 60 grams టార్గెట్ పెట్టుకుంటే కనీసం 100 grams వరకన్నా రీచ్ అవ్వగలరు కదా. సో అలా అసలు టార్గెటే పెట్టుకోకుండా వచ్చిందంతా ఖర్చులకే పంపించుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా గోల్డ్ అన్నది కొనలేరు. సో అందుకని ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 20 yearsకి ఇంత ప్లాన్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఆల్రెడీ ఇలా ప్లాన్ చేసి వర్కౌట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసిన వన్ ఆఫ్ ది రిలేటివ్స్ ఇలా ప్లాన్ చేసుకొని వాళ్ళ అమ్మాయికి, అంటే వాళ్ళ హస్బెండ్ మనీ ఇచ్చేవాళ్ళు కాదనమాట గోల్డ్ కొనడానికి కూడా, తన ఇంట్లో నుంచి ఖర్చుల నుంచి తగ్గించుకొని ఆ అమ్మాయికి ఏజ్ వచ్చేసరికి ఆమె 30 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ కొనగలిగారు. అంటే పెళ్లి టైంకి వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఏంటంటే డౌరీ కింద అమ్మాయికి 50 గ్రామ్స్ వరకు గోల్డ్ పెట్టండి, లేదా 40 గ్రామ్స్ వరకు అనుకుంటా గోల్డ్ అడిగారు. సో బట్ వాళ్ళకి ఆ టైంలో అయితే అంత గోల్డ్ లేదు. అతను మనీ కొంచెం సేవ్ చేశారు పెళ్లి ఖర్చులు, కానీ గోల్డ్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు జనరల్గా. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకి జనరల్లీ అమ్మాయిలకి లేడీస్కి ఎక్కువ గోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇంట్లో జెంట్స్కి ఏంటి అంటే ఇంత 1 lakh తీసుకుపోయి ఇంత చిన్న గోల్డ్ తీసుకొస్తున్నారు అని అంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ గోల్డ్ మీద పెట్టారనమాట. బట్ అది కూడా ఇన్వెస్ట్మెంటే, అది కూడా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే ప్రజెంట్ ఇద్దరూ వర్క్ చేస్తేనే వర్క్ అవుతుంది కాబట్టి, అండ్ కట్నాలతో పాటు గోల్డ్ కూడా అడుగుతారు. అయినా వాళ్ళు ఎవరు అడుగుతారు, డౌరీస్ ఎంకరేజ్ చేయాలని కాదు, బట్ స్టిల్ మీ పాపకి అన్నీ ఉండాలి కాబట్టి మాత్రమే. సో అలా వాళ్ళు ఒక 40 గ్రామ్స్ వరకు గోల్డ్ కూడా కావాలి అన్నప్పుడు అతని దగ్గర పెళ్లి ఖర్చులకు వాటికి ఉన్నాయి కానీ లేవన్నమాట. బట్ వాళ్ళ వైఫ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇది ఫాలో అయ్యారనమాట. అంటే వాళ్ళు చెప్పారు ఇలా ప్లాన్ చేసుకున్నారంటే, ఇలా చేసుకోవడం వల్ల ఆమె ఒక 25 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ అన్నది ఆ అమ్మాయి పాప ఏజ్ వచ్చేసరికి అయితే సేవ్ చేయగలరు. వాళ్ళు చాలా బిలో మిడిల్ క్లాస్ అన్నమాట. సో వాళ్ళే 25 గ్రామ్స్ అన్నది సేవ్ చేయగలిగారు. ఆమె 30 గ్రామ్స్ అన్నది టార్గెట్ పెట్టుకున్నారంట, 25 వరకు రీచ్ అవ్వగలిగారు. సో అలా మీరు కూడా టార్గెట్ అన్నది పెట్టుకుంటేనే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి గోల్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎంత చేయగలరన్నది చూసుకోండి. 1 ఇయర్కి మీరు ఎన్ని గ్రామ్స్ కొనగలరు, అట్లీస్ట్ 1 ఇయర్కి 2 గ్రామ్సే కొనగలరు. అలా చేసినా కానీ సరిపోతుందండి. అసలు మేము లేదు చాలా పూర్ అస్సలు కొనలేమన్నవారు 1 ఇయర్కి అట్లీస్ట్ 1 గ్రామ్ అన్న ట్రై చేయండి. 1 ఇయర్కి మీరు 1 గ్రామ్ ట్రై చేసిన 20 ఇయర్స్ అంటే 20 గ్రామ్స్ కొనగలుగుతారనమాట. సో 20 గ్రామ్స్లో పాపకి కనీసం బేసిక్ అన్న చేయించాల్సి వస్తుంది కదా పెళ్లి టైంకి. తాలో, నల్ల పూసలో, లేదంటే చైనో, ఇయర్ రింగ్స్ చిన్నవన్నా ఉండాలి కదా పాపకి. సో అదన్నా చేయగలుగుతారు. సో ఎవరన్నా స్టార్ట్ చేయబోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. కొనండి అంటున్నారు కానీ ఎట్లా గోల్డ్ కొనాలని కూడా అడుగుతారు కదా, అది కూడా చెప్తాను వీడియో ఎండ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 గ్రామ్స్ వరకు గోల్డ్ ప్లాన్ చేసుకొని 20 ఇయర్స్కి తీసుకున్నారు అంటే కనుక మీరు ఏమేమి ఆర్నమెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు చూడండి. బేసిక్ చైన్ అన్నది ఉండాలి కదా. సో చైన్ ఒక 16 గ్రామ్స్లో తీసుకోవచ్చు. గోల్డ్ ఇయర్ రింగ్స్ ఏవైనా ఒక 2 గోల్డ్ ఇయర్ రింగ్స్, అంటే ఒక 4 గ్రామ్స్ గోల్డ్ ఇయర్ రింగ్ ఇంకొకటి 8 గ్రామ్స్ బుట్టలు ఇట్లాంటివి పర్చేస్ చేయొచ్చు. ఒక 4 గ్రామ్స్ 2 గోల్డ్ రింగ్స్ కొనొచ్చు. అండ్ అమ్మాయికి మాటీలు పెడుతుంటారు కదా, మాటీలు 8 గ్రామ్స్లో, చంపచవరాలు 16 గ్రామ్స్లో, నెక్లెస్ సెట్ ఒక 60 గ్రామ్స్లో. సో ఇలాగ ప్లాన్ చేసుకుంటే ఇవి బేసిక్ కదా. సో నెక్లెస్తో పాటుగా 80 గ్రామ్స్ వరకు మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అదే 100 గ్రామ్స్ కనుక మీరు ఇది ఫాలో అయ్యారు అంటే కనుక 20 ఇయర్స్ 100 గ్రామ్స్ సేవ్ చేయగలిగితే ఇది ఫాలో అవడంతో పాటు ఇక్కడ ఎక్కడన్నా కొంచెం తగ్గించేసుకున్నారు అంటే 2 సెవర్ల దగ్గర కొంచెం తగ్గించేస్తే అలా చేస్తే అందులో నుంచి కొంచెం యాడ్ చేసి, అండ్ ఇక్కడ 100 గ్రామ్స్ అయితే 20 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కూడా కలిపి మీరు హారం కూడా తీసుకోవచ్చు. అంటే 100 గ్రామ్స్ గోల్డ్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే. అలా కాదు అంటే మీరు 160 గ్రామ్స్ లేదు అంటే ఇలాగా 200 గ్రామ్స్ కనుక ఫాలో అయితే 160 గ్రామ్స్ గోల్డ్ ప్లాన్ ఫాలో అయితే ఏంటంటే 80 గ్రామ్స్ గోల్డ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకోగలరు. వీటితో పాటు ఇంకా మన దగ్గర 80 గ్రామ్స్ ఉంది కదా, దాంతో హారం ఒక 48 గ్రామ్స్ అంటే 6 సెవర్ల వరకు తీసుకోవచ్చు. అండ్ 4 బ్యాంగిల్స్ అంటే ఒక్కొక్క గాజు 8 గ్రామ్స్ ఉండేలాగా, లేదు అంటే ఒక్కొక్క గాజు కొంచెం లావు ఉండాలనుకుంటే ఒక్కొక్కటి 2 సెవర్లు ఉండేటట్టుగా ఏదైనా 32 గ్రామ్స్ వరకు బ్యాంగిల్స్, అంటే మొత్తం 160 గ్రామ్స్ అయితే మీరు ఇప్పుడు చెప్పిన ఈ సెట్ 80 గ్రామ్స్ గోల్డ్ ప్లాన్తో పాటు మీకు హారము అండ్ బ్యాంగిల్స్ కూడా కొనగలరు. అదే మీరు 200 గ్రామ్స్ కనుక సేవ్ చేయగలిగారు అంటే 100 గ్రామ్స్ ప్లాన్లో మనం ఏదైతే చెప్పామో అంటే ఈ సెట్ అన్నీ కొనగలరు, హారం కొనగలరు, వాటితో పాటు ఒక వడ్డానాన్ని కూడా కొనగలరు. వడ్డానం అన్నది మినిమం 90 to 100 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి. సో ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే ఒక పాపకి 20 ఇయర్స్ వచ్చేసరికి మీరు ఇలా పర్చేస్ చేయగలరనమాట. ప్రతి ఒక్కరు ఇవే కొనాలని లేదు కదా, ఎవరి తాహతను పట్టి వాళ్ళు ఇంత ఇలా అని చెప్పి. బట్ అసలు మనం స్టార్టే చేయకపోతే ఇవేమీ కొనలేము కదా. ఆ రోజు పెళ్లి టైంకి వచ్చేసరికి వాళ్ళు అది అడుగుతారు ఇది అడుగుతారు, ఆ టైంకి మనం కొనాలంటే కొనలేకపోవచ్చు, లేదంటే పాపకు మెల్లో వేసుకోవాలనిపించచ్చు కదా. సో ఆ టైంకి ఉంటుందన్నమాట. మరి కొనాలి అంటే ఏం చేయాలి అంటే ఆబ్వియస్గా మనీ అయితే ఉండాలి కదా మనం ఏది కొనాలన్నా. కానీ అలా అని చెప్పి ఇప్పుడు ఇది చెప్పాను కదా అని చెప్పి 20 ఇయర్స్ వరకు మీరు మనీ పక్కన పెట్టకండి. ఇది మీరు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ చిట్టీస్ ఇలా ఇప్పటి నుంచి చిన్న ఆర్నమెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక గోల్డ్ చిట్టి కట్టు, లేదంటే గోల్డ్ కాయిన్స్ అప్పటి వరకు. ఎందుకంటే ఈ రోజు 5000 పెట్టి ఒక గోల్డ్ కాయిన్ కొంటే 5000 లేదండి 7500 ఉంది కదా. సో 7500 పెట్టి ఈ రోజు గోల్డ్ కాయిన్ కొంటే అది ఒక 10 ఇయర్స్ తర్వాత రేట్ ఎక్కువ వస్తుంది కదా. అలా కాకుండా మీరు 10 ఇయర్స్ వరకు మనీ హుండీలో వేసో బ్యాంక్లో వేసో ఉంచారు అంటే ఆ రోజు గోల్డ్ కొనాలి అంటే ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఉన్నప్పుడు ఉన్నంతగా గోల్డ్ కొనడం, చిట్టి వేసుకోవడం ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు అప్పుడు ఇంట్రెస్ట్ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అనమాట. మరి అలా
కొనాలి అంటే కనుక మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, ఇలా 50 రూపీస్ ఉన్నాయన్నమాట. సో మీరు అవి ఏవైనా కానీ సేవింగ్స్ ఐడియాస్ చూడండి, మీకు ఏది సెట్ అవుతుందో చూడండి. ఈవెన్ మన ఛానల్లో కాబట్టి ఇంకేదైనా సేవింగ్స్ ఛానల్లో మీకు నచ్చేవి ఉన్నాయేమో చూడండి. సో చూసి స్టార్ట్ చేయండి. లేదు అంటే ప్యాసివ్ ఇన్కమ్, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అలా కాకుండా సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు మేము జాబ్ చేయి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అంటే కనుక మీరు కూడా ఇంట్లో ఉండి జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏ బిజినెస్ చేయగలరో చూడండి. సో ఆల్రెడీ నేను మన ఛానల్లో జీరో ఇన్వెస్ట్మెంట్ చేశాను, మనీ సేవింగ్ ఐడియాస్ చేశాను. అండ్ ఫ్యూచర్లో వచ్చేసరికి ప్యాసివ్ ఇన్కమ్ మీద, అంటే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ మిగిలిన మనకి ఒక 2-3 అవర్స్ ఏదైనా ఎక్స్ట్రా టైం మిగిలితే దానిలో మనం సింపుల్గా చేయగలిగే జాబ్స్ ఏముంటాయి అన్నది కూడా నేను వీడియో చేస్తాను. అండ్ ఇంకా బెస్ట్ సేవింగ్ ఐడియాస్, సో ఇంట్లో ఉండే వాళ్ళు ఇంకా తక్కువలో ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు, గ్రాసరీస్ ఇట్లా వీటి నుంచి అన్నది కూడా వీడియోస్ అయితే ఫ్యూచర్లో డెఫినెట్గా సేవ్ చేసి మీకు షేర్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంత బంగారం మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఎన్ని ఇయర్స్ అయితే మీరు అనుకోవాలనుకుంటున్నారో అన్ని ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి, అన్ని గ్రామ్స్ పెట్టుకోండి, దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మీరు ఏ వేలో వెళ్ళాలి, ఎలా సేవ్ చేయగలరు అన్నది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే గైడ్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.